ఇక ఢిల్లీలో ఉన్న పోరాటానికి సంఘీభావం అంటే సిగ్గు అనిపిస్తాను నాకు. ఇదైతే నాకు సిగ్గు అనిపిస్తాను సీరియస్. ఎందుకంటే ఇప్పుడు ఢిల్లీలో ఉన్న ఏదైతే పార్టీ ఉందో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ కానీ వీళ్ళు ఒక ప్రశ్నకు సమాధానం చెప్పాలి. మీ ప్రభుత్వాలు ఉన్నప్పుడు జరిగిన పేపర్ లీక్ల సంగతి తెలియదు. ఇగో ఇది మొత్తం అది రాసిర్రు. మీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణలో జరిగిన పేపర్ లీక్ల పరిస్థితి ఏంది, దానికి మీ సమాధానం ఏంది, ఎప్పుడు చెప్తారు సమాధానం? ఈ దేశంలో ఉన్న యువత మొత్తం అడుగుతున్నారు, లేదు రాష్ట్రంలో ఉన్న యువత మొత్తం అడుగుతున్నారు. మీరు పేపర్ లీక్ చేసినప్పుడు ఎవరైనా రాజీనామా చేసిరా? విద్యాశాఖ మంత్రి చేపించిరా? లేదు తెలంగాణలో ఇంటర్ విద్యార్థి చనిపోతుంటే దున్నపోతు మీద నీళ్ళు కొట్టినట్టుగా మీ నాయన ప్రవర్తించింది. రాష్ట్రం మొత్తం చూసిరు దాన్ని. ఇలా సంసారాలు అయిపోయినారు. మీరు పేపర్ లీక్లకు మద్దతు ఇస్తే మిమ్మల్ని నోట్లు ఇస్తారు. మీరెన్ని పేపర్ లీకే చేసిర్రు? ఇక చూడరా, ఇక పేపర్ లీక్లకు మద్దతు అని మొత్తం ఇదే రాజకీయాలు పోయి అమ్మ సంసారి పొక్కలు అయిపోయినారు మీరు. ఇండియా రియాక్ట్ అట, బీఆర్ఎస్ కనెక్ట్ అట. ఇండియా రియాక్ట్స్, బీఆర్ఎస్ కనెక్ట్స్. విద్యార్థులు యువతకు బాసటగా గులాబీ పార్టీ. తెలంగాణలో అంతమందికి ఇంటర్మీడియట్ పోరలు చచ్చిపోయారు కదా, వాళ్ళకి రియాక్ట్స్ కనెక్ట్స్ ఇంకేంటి చెప్పురి, చెప్తారా వాళ్ళకు? బీజేపీ అణచివేత దమనకాండపై ప్రత్యక్ష పోరాటం. నేడు ధర్నా హాజరు కాన్న వర్కింగ్ ప్రెసిడెంట్ అట. మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేయబోతారట. ఇక చూసుకోరు. రాజకీయాలకు అతీతంగా కాజు కోసం రణంలోకి దిగిరట. అక్కడికి ఇంకా నేడు విద్యా సంస్థల బంద్ అట. విద్యార్థుల దేశవ్యాప్త నిరసనట. పిలుపునిచ్చిన లెఫ్ట్ విద్యార్థి సంఘాలట. పరీక్షలు వాయిదా వేసిన వాసిటీలట. కేంద్రాన్ని మరిచి కేటీఆర్పై సింధులేస్తట. రేవంత్ మరో అటెన్షన్ డైవర్షన్ డ్రామా నడుస్తాడ. కేంద్రాన్ని ప్రశ్నించేందుకు జంకుతున్న సీమంట అండి బోడిగుండుకు మోకాలికి ముడిపెట్టి మాట్లాడుతుంటాడు. డైవర్షన్ కోసమే గ్లోబరీనా వివాదం తెరపై తెచ్చంట. గ్లోబరీనా కేటీఆర్కు లింక్ పెడుతూ విమర్శ అంట. వివాదం ఏదైనా కేటీఆర్ టార్గెట్గా ఆరోపణలు ఇస్తుంట. ఏదైనా నా కొడుకే సీఎం అని చెప్తాను. ఈయన లైట్ రేట్కి సిద్ధం అంటున్నట. ఇప్పుడు ఇదంతా ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నిరసనకు ఈ పోరాటానికి మీ మద్దతు అంటే బీఆర్ఎస్ పార్టీ పైన లేదంటే కాంగ్రెస్ పార్టీ పైన బీజేపీ సోషల్ మీడియాలో వస్తున్న ప్రశ్న ఏంటంటే, మరి మీ ప్రభుత్వాలు మీరు అధికారులు ఉన్నప్పుడు కూడా మీ ప్రభుత్వాలు కూడా పేపర్ లీక్ జరిగినాయి కదా, మరి ఆ పేపర్ లీక్ల పైన ఆనాడు మీ ప్రభుత్వంలో మీ మంత్రులు ఎందుకు రాజీనామాలు చేయలేదు, పోనీ ఎందుకు చేయించలేదు అనేది ప్రశ్న. దానికి సమాధానం చెప్పేదాము కాంగ్రెస్ పార్టీకి ఉందా లేదంటే బీఆర్ఎస్ పార్టీకి ఉందా? పోనీ భవిష్యత్తులోనే ధైర్యం వస్తుందా మీకు? రావాలంటే కోరుకుంటాను నేను. మరి వస్తే మాత్రం సంతోషమేనా మీకు? సీరియస్గానే ఈ సొల్లు మాటలు బంద్ చేసి నిజాలు అంటే చూడు. జంతర్ మంతర్ నుంచి తక్షణం వెళ్ళిపోవాలి. ఇంటర్నెట్ ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు ఆల్రెడీ. ఎందుకంటే వాళ్ళకి సానుకూలంగా నిర్ణయం వచ్చింది కాబట్టి ఆటోమేటిక్గా వాళ్ళు వెనకాడికి చేస్తారు. కానీ ఇంకా ఈ రాజకీయ పరిస్థితి రెచ్చగొట్టాలి. బీఆర్ఎస్ అని రాజకీయం కావాలి, కాంగ్రెస్ అని రాజకీయం కావాలి, రెచ్చగొట్టాలి. మరి వీళ్ళెంత సక్కమైన సంవత్సరాలు చెప్పారు. మళ్ళీ వాళ్ళ ప్రభుత్వాల్లో జరిగిన అవకతవకలు, వాళ్ళ ప్రభుత్వాల్లో జరిగిన పేపర్ లీక్ల పైన ఈయన మాట్లాడిన దుర్మార్గమైన స్టేట్మెంట్ తెలంగాణ ప్రజలు మొత్తం గుర్తున్నది. ఈ అమీర్పేటలో ఎన్నో ఒక అమ్మాయి చనిపోతే ఆమె లవ్ అఫైర్తో చనిపోయిందని అవమానించింది ఇదే కేటీఆర్. ఇలా వీళ్ళు సంఘీభావం తెస్తారంటే రోడ్ల మీకు వస్తారట, వాళ్ళకి మద్దతట. మరి చనిపోయిన అమ్మాయికి చెప్పరాదు సంఘీభావం? దొంగలు, అవకాశవాదులు అంతే.